ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గుడి చెరువు వద్ద ఉన్నాం. అసలు ఈ గుడి చెరువుకు సంబంధించిన గతంలో సంబంధించిన గుడి చెరువులోకి గోదావరి జలాలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముస్తాబాద్ అయితేనేమి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట తదితర ప్రాంతాల్లోని మూలవాగులు సైతం జలకళ సంతరించుకున్నాయి. ప్రవాహాన్ని సైతం ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోనరావుపేట మండల కేంద్రంలోని నిమ్మంపల్లి చెరువు మాత్రం నిండుకుండలా మారి దర్శనమిస్తుంది. ఆ జలకళ నిండుకుండగా మారి మత్తడి దూకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వేములవాడ మూలవాగు, బావుసాయిపేట, కోనరావుపేట తదితర ప్రాంతాలకు సంబంధించిన వెంకట్రావుపేట ఈ ప్రాంతాల్లో ఉన్న మూలవాగు జలకళ సంతరించుకుంది. ఈ తరుణంలో ఒకప్పుడు మిడ్మానేర్ జలాశయం లేని సమయంలో కోనరావుపేటతో పాటు చందుర్తి, సిరిసిల్ల ప్రాంతానికి ఈ నిమ్మపల్లి చెరువు ద్వారానే సాగునీరు అందేది రైతులకు. అయితే ఈ నిమ్మపల్లి చెరువు ప్రస్తుతం ఎగువ కురిసిన వర్షాలకు అధికంగా వరద నీరు వచ్చి చేరిందని అధికారులు సైతం చెప్తున్న పరిస్థితి. ఈ తరుణంలో చాలా వరకు ఈ నీటి మట్టం అధికంగా ఉండడం, ఈ నిమ్మపల్లి చెరువు మత్తడి దూకడంతో మూలవాగు ప్రాంతాలు, ఈ ఒర్రెలు, వాగులు, వంకలు కూడా జలకళ సంతరించుకొని ప్రవాహాన్ని ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. ఈ తరుణంలో చాలా వరకు ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులకు సంబంధించిన రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక నానుడికి సంబంధించిన అంశం కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. ఎందుకంటే ఈ చెరువు నిండితే మాత్రం చాలా వరకు ఒక కొన్నేళ్ల పాటు కరువు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా, ఈ భూగర్భ జలాలు కూడా అధికంగా ఉండి రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఈ నిమ్మపల్లి చెరువు అనేది వస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం మిడ్మానేర్ జలాశయం కూడా ప్రభుత్వం నిర్మించడంతో ఆ జలాశయం ద్వారా కూడా ఆయకట్టుకు అధికంగానే నీరు అందుతుంది. ఈ తరుణంలో రాజన్న సిరిసిల్ల ముఖ్యంగా చెప్పుకోవాలంటే చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట ఈ వేములవాడ నియోజకవర్గంలో ఈ రాజన్న గుడి చెరువు ప్రాంతంలో కూడా చాలా వరకు నీరచ్చి చేరింది. ఈ తరుణంలో ఈ వర్షాలు అంటే ఈ 2 రోజుల పాటు వర్షాలు కురవడమే కాకుండా మరో 2-3 రోజుల పాటు వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా పలు సందర్భాల్లో ప్రకటనలు విడుదల చేశారు. ఈ తరుణంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వేములవాడ రూరల్ ప్రాంతంలోని హనుమాజ్పేట, నక్కవాగు ప్రాంతంలో కూడా బ్రిడ్జు తుది అంకానికి చేరుకోవడం, కాకపోతే ఈ వర్షాలు ప్రారంభం కావడంతో బ్రిడ్జ్ నిర్మాణం సైతం ఆగిపోయింది. ఈ తరుణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల ఒక వృద్ధురాలని అనారోగ్యం పాలై ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్ట్రెచ్చర్పై వాగు దాటించే ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా తాత్కాలిక రోడ్డును సైతం వేసి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా కూడా చూడాలని కాంట్రాక్ట్ సంబంధిత అధికారులను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సైతం ఆదేశించిన పరిస్థితి మనం చూసాం. అయితే ముఖ్యంగా ఈ వర్షాలు నేపథ్యంలో నర్మల ప్రాజెక్ట్ అయితేనేమి, గంభీరావుపేట, ఎల్రెడ్డిపేట, సిరిసిల్ల నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గాల్లో మూలవాగులు, వాగులు, వంకలు, ఒర్రెలు కూడా జలకళ సంతరించుకొని మనకు దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో నిన్నటి రోజు మరీ ముఖ్యంగా రాఖీ పౌర్ణమి రాత్రి కూడా భారీ వర్షమే కురిసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎట్ ఏ టైం అంటే సిరిసిల్లలో కురిస్తే వేములవాడలో, లేక వేములవాడలో కురిస్తే సిరిసిల్లలో, చందుర్తి తదితర ప్రాంతాల్లో ఎట్ ఏ టైం వర్షం అయితే కురవట్లేదు. ఒక ప్రాంతంలో కురిసిన వర్షం మరో ప్రాంతంలో ఎండతో దర్శనమిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలతో చాలా ప్రాంతాలు కూడా రోడ్లు, రవాణా సౌకర్యాలు కూడా కొంతవరకు లేకపోవడం, పలు వార్డులలో కూడా దయనీయంగా పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ సంబంధిత అధికారులు, రోడ్డుకు సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లకు సంబంధించిన మరమ్మతులు కూడా చేయాలని, ఈ వర్షాల నేపథ్యంలో రోడ్లు డ్యామేజ్ అయిన తరుణంలో వర్షపు నీరు నిలిచి గుంతలకు సంబంధించిన ఎంత పరిధిలో గుంతలు ఉన్నాయని వాహనదారులు అంచనా వేయకుండా అందులో నుంచి వెళ్ళి ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన అధికారులు కూడా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రయాణికులు సైతం కోరుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా రైతులు అయితే మాత్రం ఇప్పటికీ వరి నాట్లు పూర్తయిన సందర్భం. ఈ సందర్భం కూడా రైతులు కూడా ఈ వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.